స్క్రీన్ షేర్ చేసాను, కనిపిస్తుందేమో చూడండి ఒక్కసారి. ఓకే ఫైన్ దెన్. ఇప్పుడు నేను కొన్ని చేశాను, సేమ్ అవే మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కాపీ యాక్టివిటీ చూసారు కదా మీరు. మనం కాపీ యాక్టివిటీలో ఓకే పైప్లైన్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ పైప్లైన్ అండ్ న్యూ పైప్లైన్. అండ్ మనం కాపీ యాక్టివిటీలో ఏం చేస్తాం, మూవ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. ఓకే, అండ్ డ్రాయింగ్ కాపీ యాక్టివిటీ. ఇక్కడ కాపీ యాక్టివిటీలో మీరు గమనించుంటే సింక్లో, ఓకే ఇక్కడ సింక్ దగ్గర సపోజ్ డేటా సెట్ ఇచ్చాను నేను, ఇస్తే మీకు కనిపిస్తాయి కాపీ బిహేవియర్ అనేసి. ఓకే, స్పెసిఫై బిహేవియర్ వెన్ కాపీయింగ్ ఫైల్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్. బిహేవియర్ ఆఫ్ కాపీయింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఫైల్ టు ఫైలే ఉండదు కదా, మనకు యూస్ కేసెస్ మారిపోతూ ఉంటాయి. ఫైల్ టు ఫైల్ ఉండదు, మల్టిపుల్ ఫైల్స్ నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ ఫైల్స్ లాగా. లేకపోతే మల్టిపుల్ ఫైల్స్ మెర్జ్ చేసి సింగిల్ ఫైల్ లెక్క లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఒక హైరార్కీ ఉంటుంది, హైరార్కీ లెవెల్లోనే లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ హైరార్కీ వచ్చినప్పటికీ సోర్స్లో డెస్టినేషన్లో మటుకు హైరార్కీ ఉండకూడదు, అన్ని ఫైల్స్ జస్ట్ ఫైల్స్ లెక్క లోడ్ అయిపోవాలి. హైరార్కీ నేమ్ స్పేసింగ్ ఇచ్చేసి ఇట్లా మల్టిపుల్ కాపీ బిహేవియర్స్ ఉంటాయి కదా. సో అందుకోసం అనేసి మనకి కొన్ని ఫార్మాట్స్ ఇచ్చారనమాట. ఫ్లాటన్ హైరార్కీ, మెర్జ్ ఫైల్స్, ప్రిజర్వ్ హైరార్కీ. మెర్జ్ ఫైల్స్ చూద్దాం ఫస్ట్. మనం మెర్జ్ ఫైల్ అనగానే పేర్లోనే ఉంది. సో మనకు సోర్స్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు డెస్టినేషన్లో సింగిల్ ఫైల్ జనరేట్ అవ్వాలి. ఆ డేటా అనేది మెర్జ్ అయిపోయి రావాలన్నమాట. ఇప్పుడు సోర్స్ ఎంప్లాయీ 2 ఫైల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ వీక్ 1, ఎంప్లాయీ వీక్ 2 అనుకోండి. ఎంప్లాయీ వీక్ 1లో ఏమో 4 న్యూ జాయినింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ వీక్ 2 ఫైల్లో ఏమో రిమైనింగ్ 4 న్యూ జాయినీస్ ఉన్నారు. ఇప్పుడు మనము కన్సాలిడేటెడ్ ఎంప్లాయీ న్యూ జాయినింగ్ ఇన్ ద మంత్ చూడాలన్నమాట. సో అప్పుడు చూసినప్పుడు మనకి ఎంతమంది ఎంప్లాయీస్ రావాలి, 8 ఎంప్లాయీస్ ఇన్ సింగిల్ ఫైల్ రావాలన్నమాట. అప్పుడు ఆ సినారియోలో ఈ మెర్జ్ ఫైల్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ సినారియో అర్థమైపోయిందా మీకు? merge different source files to single sync file. ఓకే, ఇది చేద్దాం ఫస్ట్ మనం. సో దీనికి ఏం కావాలి, మనకు మెర్జ్ ఫైల్ కావాలి. సో మనం ఏం యూజ్ చేద్దామంటే డేటా లేకే యూజ్ చేద్దాం. ఇప్పుడు డేటా లేక్లో ఓకే మనం ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, మెర్జ్ కదా. ఓకే, సో మెర్జ్ ఇన్పుట్ ఇచ్చాను. సో ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏం అలో ఉండదు, అన్ని లోయర్ కేస్ లెటర్సే ఇవ్వాలన్నమాట. మెర్జ్ ఇన్పుట్ ఇచ్చానమాట. ఓకే, మెర్జ్ యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మెర్జ్ అని ఇచ్చాను నేను. అండ్ అగైన్ మెర్జ్ అవుట్పుట్. సో మనకు మెర్జ్ ఇన్పుట్లో ఏమో సమ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అప్లోడ్ చేస్తున్నాను. అండ్ 1 minute. ఓకే, ఇప్పుడు మన దగ్గర న్యూ జాయినింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వీక్ 1, వీక్ 2, వీక్ 3 అండ్ వీక్ 4 ఉన్నాయన్నమాట. సో వీక్ 1 వచ్చేస్తే వీక్ 1లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయిపోయారు చూద్దాము. అండ్ సాయి, కార్తిక 2 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అన్నమాట వీక్ 1లో. అండ్ వీక్ 2లో ఓకే అండ్ 13 అండ్ 14 డిఫరెంట్ ఐడీస్ పెట్టాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే హర్షిత అండ్ శాంతి జాయిన్ అయ్యారు. ఓకే, వీళ్ళ శాలరీ వచ్చేస్తే 600, 650 వీక్ 2లో. ఓకే, అండ్ వీక్ 3 వీక్ 3లో ఇప్పుడు 14 వరకు ఉన్నాయి కదా మనకు ఐడీస్. 15,
16th కుమార్, జైన్ అండ్ సురేందర్. ఓకే, వీళ్ళ శాలరీస్ వచ్చేస్తే 700, 750. ఓకే ఫైన్. సో అండ్ ఇంకా వీక్ 4లో మనకి ఇప్పుడు వచ్చేస్తే 16 వరకు ఉన్నాయి కదా ఐడియాస్. 17, 18 ఇప్పుడు వచ్చేస్తే రామ్, సీత, లక్కీ జాయిన్ అయ్యారనమాట. ఓకే, వీక్ 4లో. సో ఇప్పుడు మీకు సినారియో అర్థమైపోయింది కదా. అక్కడ కామా పెట్టాలి కదా, పెట్టలేదా కామా? ఒక నిమిషం, కామా సపరేటెడ్కి కామా పెట్టాలి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, సారీ చూసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఫైన్ కదా. అండ్ సో మనకి ఒక మంత్లో 4 వీక్స్ ఉంటాయి. ఆ 4 వీక్స్లో 4 డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ జాయిన్ అయిపోయారు. సో మనం మంత్లీ కలెక్ట్ చేయాలన్నమాట. ఇది సినారియో అనుకోండి. సో ఈ సినారియోని మనం ఇప్పుడు రియల్ టైంలో చూద్దాం. సో వీ హ్యావ్ టు అప్లోడ్ ఆల్ ద ఫైల్స్. ఇక్కడ మెర్జ్ ఇన్పుట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫైల్స్. ఓపెన్, అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట. చూడండి అన్నీ అప్లోడ్ అయ్యాయి కదా, ఫైన్. అండ్ మనం ఒకసారి చూద్దాము అవుట్పుట్ కంటైనర్లో ఏమైనా ఉన్నాయా అని. మెర్జ్ అవుట్పుట్, నో ఫైల్స్. సో విల్ గో టు ADF. సో ఇది ప్రాపర్టీస్, ఇది ఈ బటన్ ఉంది కదా సెట్టింగ్స్ లెక్క, దీంట్లో నేమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట, పైప్లైన్ నేమ్. సో మెర్జ్ కాపీ యాక్టివిటీ. సో మెర్జ్ కాపీ యాక్టివిటీ అండ్ అది వచ్చేస్తే పైప్లైన్ నేము. మనకు జనరల్కి వెళ్ళి కావాలంటే ఈ యాక్టివిటీ నేమ్ మటుకు మార్చుకోవచ్చు అనమాట. కాపీ EMP డేటా. సోర్స్కి వెళ్తే కొత్త సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పారామీటరైజ్డ్ అయినప్పుడు మనకు ఒకే సోర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు పారామీటరైజ్డ్ కాదు కదా, మన దగ్గర ఆల్రెడీ డేటా సెట్స్ ఉన్నాయి, employee.csv, employee.jsl. బట్ మనకు పారామీటరైజ్డ్ చేయాలి కాబట్టి మనం మళ్ళీ ఇంకో డేటా సెట్స్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది డేటా లెక్చర్ 2. సో మన ఫైల్స్ ఏంటివి? CSV అండ్ కంటిన్యూ. ఇదేంటి? మెర్జ్ టాస్క్ ఇన్పుట్ ఫైల్స్. ఒక సింగిల్ ఫైల్ కాదు ఇది, ఫైల్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కదా. సో ఫైల్స్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ లింక్డ్ సర్వీస్ ఇచ్చాము. ఫైల్ పాత్ ఎక్కడ? మెర్జ్ ఇన్పుట్ కదా. సో మెర్జ్ ఇన్పుట్ ఇచ్చాను కానీ నేను ఫోల్డర్ పాత్ ఇచ్చాను కానీ ఫైల్స్ నేను సెలెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనకు అన్ని ఫైల్స్ యాక్సెస్ కావాలి కాబట్టి ఇవ్వట్లేదు. అండ్ ఫస్ట్ చాయిస్ హెడర్ ఫ్రమ్ కనెక్షన్ స్టోర్. ఈ స్కీమా వచ్చేసి మనకు ఆల్రెడీ సేమ్ స్కీమా ఉంది కాబట్టి నేను అంతా సేమ్ ఇచ్చేసాను. కనెక్షన్ స్టోర్ నుంచే మనకు స్కీమా కూడా తెచ్చుకోమని చెప్పాను. ఓకే, దాటిగా ఇక్కడ ఒక డౌట్ వచ్చేసి, ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇస్తున్నాం కదా, అందులో హెడర్ ఏదో ఒక దానికి డిఫరెంట్ ఉంటే అది వేరే సినారియో అవుతుంది. ఓకే, అది మళ్ళీ చూద్దాం మనం. ఓకే, అన్నిసార్లు సేమ్ రావాలని లేదు, కొంచెం డిఫరెంట్ కూడా రావచ్చు, అది వేరే టైప్ ఆఫ్ సినారియో. ఓకే, ఫస్ట్ మీకు హెవీ అని చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఇది ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ డిఫరెంట్ ఎన్ని పాసిబిలిటీస్ అయినా ఉంటాయి అన్నమాట. మనం వర్క్ చేసేటప్పుడు అన్నీ సేమ్, కొన్నిసార్లు సేమ్ వస్తాయి, కొన్నిసార్లు సేమ్ రావు. సేమ్ రానప్పుడు ఎలా క్యారీ చేయాలి అన్నట్టు కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకుందాం అన్ని ఫైల్స్ సేమ్గానే, ఎందుకంటే CSV ఫైల్ కదా, స్ట్రక్చర్డ్ డేటానే. సో కరెక్ట్గానే ఉండాలి అనుకుంటున్నాం మనం, ఎందుకంటే ఎంప్లాయీస్ డెస్టినేషన్ కదా. సో ఈ సినారియోలో మనకి ఫైల్స్ స్కీమా సేమ్ ఉంటుంది అనమాట, సోర్స్లో టార్గెట్లో సేమ్ ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇవ్వలేదు, ఓన్లీ కంటైనర్ నేమ్ మట్టుకే ఇచ్చాను, డైరెక్టరీ నేమ్ మట్టుకే ఇచ్చాను. ఓకే, ఇది మన ఫైల్ డేటా సెట్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే మనం ఒక ఫైల్ తీసుకోవట్లేదు కదా, మల్టిపుల్ ఫైల్స్ తీసుకుంటున్నాం కాబట్టి వైల్డ్ కార్డ్లో
.csv. ఇప్పుడు సపోజ్ మనకు సినారియో ఉంది, ఆ ఫైల్స్లో చాలా ఉన్నాయి అన్నమాట, .json, .csv ఇట్లాంటివి కూడా. మనం .csv మటుకే పిక్ చేసుకోవాలి అనుకుంటాం. ఫైల్ ఫార్మాట్ మెన్షన్ చేయాలి కదా. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ ఉంటుంది, లేకపోయినా మీరు పెట్టుకోవచ్చు స్టార్ .csv అంటే ఆ పర్టికులర్ CSV ఫైల్స్ అన్నీ పిక్ అయిపోతాయి. ఈ మెర్జ్ ఇన్పుట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో .csv ఫైల్స్ అవన్నీ పిక్ అయిపోతాయి. అండ్ సింక్. ఓకే, మనం కొత్త క్రియేట్ చేద్దాం. CSVకే చేస్తున్నాను లోడ్. మెర్జ్ అవుట్పుట్ సేమ్ లింక్డ్ సర్వీస్. అండ్ మన దగ్గర ఫైల్ సిస్టమ్ నేమ్ అయితే ఉంది కదా, మెర్జ్ అవుట్పుట్. ఓకే, అండ్ ఫైల్స్ అయితే ఏం లేవు. కనెక్షన్ స్టోర్. ఓకే, ఫస్ట్ వాయిస్ హెడర్. అండ్ ఇప్పుడు చూస్తే మనం ఫైల్ నేమ్ ఇద్దాం. ఇక్కడ ఏమిద్దాము, న్యూ జాయినింగ్ ఎంప్లాయీ month 1 .csv. మనం CSV మెన్షన్ చేయాలి కదా. ఓకే, సేమ్ ఇంకంతే, కంప్రెషన్ ఏం లేదు. ఫైన్. సోర్స్ అండ్ సింక్ వచ్చేసింది. అండ్ కాపీ బిహేవియర్ ఏంటి, మెర్జ్ ఫైల్స్. మన టార్గెట్ మెర్జ్ చేయాలి కాబట్టి. అండ్ మ్యాపింగ్ యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది. అండ్ యా, ఇప్పుడు డీబగ్ చేస్తున్నాను. మనం డీబగ్ చేయాలి అంటే పైప్లైన్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ట్రిగ్గర్ చేయాలంటే పైప్లైన్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ట్రిగ్గర్ చేయలేరు పైప్లైన్స్ పబ్లిష్ చేయకుండా. మనం చూసుకోవాలనుకుంటే ఇది ఎట్లా ఎంత టైం తీసుకుంది ఏంటి అన్నట్లే ఈ స్పెక్టికల్స్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ ఐకాన్ క్లిక్ చేసి అండ్ మనం చూసుకోవచ్చు అనమాట. డేటా ఎంత ఉందంటే 206 bytes ఉందంట, 207 bytes అయిపోయింది. ఫైల్స్ రీడ్ 4 ఫైల్స్. ఎన్ని ఫైల్స్ రిటర్న్ అయింది, 1. రోస్ ఎంత రీడ్ అయిపోయినాయి, 9 రోస్ రీడ్ అయినాయి, 9 రోస్ రిటర్న్ చేసినాయి అనమాట. పీక్ కనెక్షన్స్ 4. త్రూపుట్, కాపీ డ్యూరేషన్ 5 secondsలో అయిపోయింది అనమాట టాస్క్. ఓకే, ఎప్పుడైనా పెద్ద టాస్క్లు చేస్తున్నప్పుడు మనం టైం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎక్కడ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కడ తక్కువ పడుతుంది అన్నట్టు. ఓకే, మనకైతే రన్ అయిపోయింది కదా. ఇక్కడ ఏం చెప్తుందంటే లోడ్ అయిపోయిందని చూపిస్తుంది. సో మనమైతే చూద్దాం నిజంగా లోడ్ అయిందో లేదో. ఓకే, మన ఫైల్ అయితే వచ్చేసింది చూస్తే. అండ్ డేటా కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. వచ్చేసింది కదా డేటా. ఎనీ డౌట్స్? అంటే ఇందులో ఆర్డర్డ్గా రాదా? మనం అది ట్రాన్స్ఫర్మేషన్ హర్షిత, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయట్లే కదా. సో జనరల్గా వచ్చేసినాయి. సో మనం ఆర్డర్ టాస్క్ చేద్దాం నెక్స్ట్, సరేనా? ప్రజెంట్ అయితే ఇది చూడు, మనం నెక్స్ట్ టాస్క్ ఆర్డర్ టాస్క్. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఎంప్లాయీ ఐడీస్ అని ఆర్డర్లో రావాలి కదా, చేద్దాం అది. అండ్ ఇప్పుడైతే క్లియర్ కదా ఈ టాస్క్. అంటే అకార్డింగ్ టు ఎంప్లాయీ ఐడి ఒకటే కాకుండా అన్ని ఏ సార్టింగ్ అయినా చేసుకోవచ్చు కదా, సాలరీ సార్టింగ్. డేటా ఫ్లోతో చేయాలి అవన్నీ. ఓకే, ఇప్పుడు ఈ టాస్క్ అయితే క్లియర్ కదా. ఈ టాస్క్ ఇంటెన్షన్ ఏంటంటే సెట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఆ సెట్ ఆఫ్ ఫైల్స్ని సింగిల్ ఫైల్ లెక్క మెర్జ్ చేయాలి. ఈ టాస్క్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఈ టాస్క్ నుంచి ఏంటంటే సెట్ ఆఫ్ ఫైల్స్ నుంచి సింగిల్ ఫైల్కి ఎలా మెర్జ్ చేయాలి అంతే, ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయట్లేదు మనం ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా? ఫైన్, యా, ఐ హోప్ అండర్స్టూడ్. ఇది వచ్చేస్తే మెర్జ్ కాన్సెప్ట్. పబ్లిష్ చేస్తున్నాను, ఉండనివ్వండి మన దగ్గర మన యాక్టివిటీస్. మరి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లమ్జీ కాకోకుండా మీరు కావాలంటే మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, ఏం చేంజెస్ చేసినా మళ్ళీ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒకటి సినారియో ఉంది. ఇప్పుడు చూడండి మీరు, ఇది ప్రిజర్వ్ హైరార్కీ అంటారనమాట. సపోజ్ ఈ సింగిల్ ఫైల్ ఓకే, సమ్ సినారియోస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇన్పుట్లో ఎలా కంటైనర్ ఎలా ఉంటే సేమ్ అలానే కావాలి నాకు డెస్టినేషన్లో కూడా. ఇది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే మనం ఎలా వెళ్ళిపోతుండాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే ఫీచర్స్ తెలుసుకోవాలి. ఏడిఎఫ్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటన్నట్టు. సో ఏడిఎఫ్లో
కాపీ యాక్టివిటీలో ఏం ఫీచర్ ఉంది, ప్రిజర్వ్ హైరార్కీ అనే ఫీచర్ ఉంది. ప్రిజర్వ్ హైరార్కీ అంటే ఆ హైరార్కీ అంటే తెలుసు కదా, ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, లోపల ఇంకో ఫోల్డర్ ఉండొచ్చు, దాని లోపల ఇంకొన్ని ఫైల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకు ఒక సినారియో ఉంది, కొన్ని ఇయర్స్ ఉన్నాయన్నమాట, 2022, 2021, 2023. ఓకే, ఆ ఇయర్స్ లోపల మంత్స్ ఉన్నాయి, ఆ మంత్స్ లోపల వీక్స్ ఉన్నాయి, ఇట్లా ఇది హైరార్కీ అనమాట. ఆ వీక్స్ లోపల ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక సెట్ ఆఫ్ సినారియో. సో నాకేం కావాలంటే సేమ్ ఆ హైరార్కీ మెయింటైన్ చేయాలి నేను. అలాంటప్పుడు సో ఈ ప్రిజర్వ్ హైరార్కీ కాపీ బిహేవియర్ ఇన్ కాపీ యాక్టివిటీ యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇది అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైందా? ఈ సినారియో ఇంటర్వ్యూస్లో ఇట్లా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇప్పుడు నాకు ఓకే ప్రిజర్వ్ హైరార్కీ చేయాలి, ఎట్లా చేస్తారు మీరు అంటారనమాట. సో మీరు ఇట్లా చెప్పచ్చు, నేను చెప్పిన కదా ఇందాక అట్లా. సో ప్రిజర్వ్ హైరార్కీ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మెర్జ్ ఇన్పుట్, మెర్జ్ అవుట్పుట్, మల్టిపుల్ ఫైల్స్, ప్రిజర్వ్ హైరార్కీ. ఓకే, ఇవి నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేస్తున్నా. ఇది చూడండి, మీరు ఎప్పుడైనా మనము బ్లాబ్స్ డేటా లేక్లో డిలీట్ చేయాలంటే కంటైనర్ విచ్ ఆర్ ఇన్ లీజ్డ్ స్టేట్ ఆర్ లాక్డ్ ఫర్ డెలీషన్ విల్ బి స్కిప్డ్, విల్ మూవ్ సాఫ్ట్ డిలీట్ స్టేట్. ఓకే, సాఫ్ట్ డిలీట్ స్టేట్కి వెళ్ళిపోయి 7 days ఉంటాయంట, రికవరబుల్, కన్ఫర్మ్ డిలీట్. ఓకే, మనం హైరార్కీ చేస్తున్నాం కదా, నేను ప్రాజెక్ట్ ఇంటెన్షన్తో చెప్పట్లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంటెన్షన్తో చెప్తే మీరు కాన్సెప్ట్స్ మర్చిపోతారు. కాబట్టి నేను కాన్సెప్ట్ పేరు పెట్టి నేను మొత్తం డేటా సెట్స్ క్రియేట్ చేయడం కానీ, పైప్ లైన్స్ క్రియేట్ చేయడం కానీ, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం కానీ కాన్సెప్ట్ బేస్డ్ చేస్తున్నాను అనమాట. ప్రిజర్వ్ ఇన్పుట్. ఓకే, మనము ఒక్కోసారి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం ఇది మనకు థాట్ వచ్చేస్తుంది. మనకు ప్రాజెక్ట్లో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఓకే ఏది యూజ్ చేయాలి అని మనకు టక్కన తడుతుంది అనమాట. అన్ని ఫీచర్స్ తెలిస్తే, ఫీచర్స్ తెలియకపోతే కొంచెం మనం వెతుకుతూ ఉండాలి, ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి అన్నట్టు. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు ప్రిజర్వ్ హైరార్కీ. సో కొన్ని ఇయర్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, 3 years, 2021. ఓకే, 3 years ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో 3 yearలో మంత్స్ ఉన్నాయి. మనం జనవరి మంత్ ఒక్కటే తీసుకుందాం. 2020లో జాన్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్లో జాన్లో క్యాల్కులేట్ చేసుకుంటుంది అనుకోండి, అంత లేదా డిసెంబర్ ఇద్దాం, బాగా ఇంకా మంచిగా ఉంటుంది, డిసెంబర్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ కంపెనీ డిసెంబర్లో వాళ్ళు న్యూ జాయిన్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది అనుకోండి. సినారియోస్ అనేవి మనమే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అది పెద్ద టాస్క్ ఏం కాదు, బట్ ఎలా చేయడమే తెలియాలి అంతే. ఓకే, అంటే మళ్ళీ అంతా అన్నీ ఉంచుకుంటూ పోవాలంటే టైం వేస్ట్ కదా అన్నట్టు. మనకు కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది, ఊరికే హెవీగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది అంతే. ఓకే, 2022 డిసెంబర్లో మనకు ఎంప్లాయీస్ ఫైల్స్ కావాలి. ఓకే, బ్రౌజ్, సేమ్ ఇవే, బట్ అయితే మనం నేమ్స్ చేంజ్ చేద్దాము. ఓకే, ఇది వీక్ తీసేద్దాం. న్యూ జాయినింగ్ ఎంప్లాయీస్ మన లోపలికి పోయిన తర్వాత కావాలంటే నేమ్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ పెడుతున్నాను, 2021లో ఒకటి, 2లో ఓకే అప్లోడ్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు.
రైట్ క్లిక్ ఇవ్వాలి దీని మీద, ఈ ఫోల్డర్ మీద, ఈ ఫైల్ మీద, ఎడిట్. సో ఇక్కడికి వెళ్ళి రీనేమ్ ఆప్షన్ ఉంది కదా, ఓకే. ఇది 2022లో న్యూ జాయిన్ ఎంప్లాయీస్, ఓకే. అండ్ 2023లో కూడా న్యూ జాయిన్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం అప్లోడ్ చేద్దాం. డిఫరెంట్ విత్ ఎంప్లాయీస్ని మనం. సో రైట్ క్లిక్ ఇక్కడికి వచ్చిందా ఇది, సారీ, మనం డిసెంబర్ లోపల పెట్టాలి కదా, హైరార్కీ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, క్లియర్ కదా. మనకు ప్రిజర్వ్ ఇన్పుట్లో కొంచెం లేయర్స్ ఆఫ్ హైరార్కీ ఉంది, ప్రిజర్వ్ హైరార్కీ, లేయర్స్ ఆఫ్ హైరార్కీ ఉంది. ఈ హైరార్కీని మనం సేమ్ అవుట్పుట్ ఫోల్డర్లో కూడా ప్రిజర్వ్ చేసి పెట్టాలి. సో సేమ్ ఇలానే ఫాలో అవ్వాలి. సో మనం అవుట్పుట్ కంటైనర్ క్రియేట్ చేద్దాము. ప్రిజర్వ్ అవుట్పుట్, క్రియేట్. ఓకే, మనం ప్రిజర్వ్ అవుట్పుట్లో ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం. ఓకే, క్రియేట్ చేస్తున్నాను నేను. ఫైన్. అండ్ ఏడిఎఫ్కి వెళ్తే మనం ఇప్పుడు వర్క్ చేద్దాము. ఫస్ట్ అయితే డేటా సెట్ క్రియేట్ చేసుకుందాము. ఆ కాపీ డేటా వీటికి వెళ్ళి ఎలా డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవాలో చెప్పినా కదా. అంటే ఏం లేదు, ఫస్ట్ అయితే అక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు, మనం ముందే డేటా సెట్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. రెండు చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే డేటా సెట్ క్రియేట్ అయిపోతుంది. బట్ మనం ఫోల్డర్లో అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫోల్డర్లో పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను సో ప్రిజర్వ్ ఇన్పుట్, ఓకే. డేటా సెట్ క్రియేట్ అయిపోయింది. అవుట్పుట్ డేటా సెట్ కూడా క్రియేట్ చేస్తాను నేను. ప్రెజర్ అవుట్పుట్లో మనము ఏమి ఇవ్వట్లేదు, ఓకే. అండ్ ప్రిజర్వ్ ఇన్పుట్లో కూడా మనం ఏమి ఇవ్వట్లేదు. సోర్స్ వస్తే మనకి ప్రిజర్వ్ ఇన్పుట్, సింక్, ప్రిజర్వ్ అవుట్పుట్. కాపీ బిహేవియర్ ఏంటి, ప్రిజర్వ్ హైరార్కీ. ఓకే, ఫైన్ కదా. అండ్ ఇప్పుడు నాకు డౌట్ ఉంది. యాక్చువల్లీ మనం వైల్డ్ కార్డ్ ఇవ్వాలా లేకపోతే ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్కి వెళ్ళిపోవాలా? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? వైల్డ్ కార్డ్ ఇవ్వాలి. వైల్డ్ కార్డ్కి వెళ్ళాలా? ఫస్ట్ అయితే వైల్డ్ కార్డ్ ఇవ్వకుండా చూద్దాము. ఓకే, వైల్డ్ కార్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది కదా, ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఎందుకు వైల్డ్ కార్డ్ ఇవ్వాలి చెప్పండి. ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, దట్టు ఒక హైరార్కీ మెయింటైన్ అవుతుంది కదా. సో అదంతా పిక్ అవ్వాలి అంటే ఇక్కడ అనదర్ ఆప్షన్ వచ్చేసి ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్ ఉంది. సింగిల్ ఫైల్ సినారియో అయితే వీ కెన్ గో విత్ దట్. కానీ ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్. సో ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ పాత్లో ఏం పెట్టాలి?
అండ్ హైర్ తీసుకోలేదు. ఇక్కడ ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటున్నాను. ఫోల్డ్ ఓకే, ఇక్కడ మనం ఫైల్ టైప్ అందరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. కుమార్, హర్షిత, ఎవరి సజెషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఎలా వెళ్దాం కొంచెం ఆలోచించండి. ఈ ఫైల్ టైప్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి కదా? అన్ని CSV ఫైల్సే మనకి. ఇక్కడ ఈ ఫైల్ లిస్ట్ ఆఫ్ ఫైల్సా? ఇక్కడ డ్రాప్ డౌన్ ఏమైనా ఉందా ఈ ప్రిజర్వ్? ఇక్కడ కాదు. ఎస్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అయితే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది, ఫోల్డర్ చేయొచ్చు. ఇక్కడ డాట్ మనం ఇందాక ఇచ్చాం కదా స్టార్ డాట్ CSV, అక్కడ ఏమైనా ఆప్షన్ ఉందా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అని చెక్ చేద్దాం. ఉండదు. ఓకే, దెన్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోలేము. వీ నీడ్ టు గో విత్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. లిస్ట్ ఆఫ్ ఫైల్స్. హర్షిత నువ్వు చెప్పు. లిస్ట్ ఆఫ్ ఫైల్స్కి వెళ్ళాలా మనం, లేకపోతే ఎలా? హలో కుమార్. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ బెటర్ అనుకుంటా అక్క. ఫోల్డర్స్ ఉన్నాయి కదా మనకి ఇయర్స్. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్కి వెళ్ళాలి. హర్షిత నువ్వేమనుకుంటున్నావు? నేను లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనుకుంటున్నాను. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనుకుంటున్నావు? సరే అయితే అందరం ఒకసారి మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ పెట్టి చూద్దాము. డీబగ్ చేస్తున్నాను. ఫెయిల్ అయిపోయింది కదా. అవి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కాదు కదా, లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ కూడా ఉండొచ్చు. సో మనం వైల్డ్ కార్డ్కి వెళ్ళాలి. .csv చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఎర్రర్ కూడా చూద్దాం, మనకు అర్థమవుతుంది కదా. ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది సింబల్ యాక్టివిటీ స్టేటస్ చూడండి. ఓకే, ఫైల్ నేమ్ ఇవ్వలేదంట, అందుకే అది తీసుకోవట్లేదు అని చెప్తుంది అనమాట. సో మనం .csv అని ఇచ్చాం కదా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ అవుతుందా? ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో సక్సీడెడ్. ఓకే, అండ్ ప్రిజర్వ్ అవుట్పుట్, రైట్? ప్రిజర్వ్ అవుట్పుట్ చూడండి వచ్చేసింది కదా మన హైరార్కీ. ఫైన్. హలో, క్లియర్ కదా లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎందుకు కాదు అనేసి. ఏడిఎఫ్ ఈజీనే, ఏం లేదు ఏడిఎఫ్. ఇప్పుడు మీరు నేర్చుకుందే ఏడిఎఫ్. కాపీ యాక్టివిటీ ఉంటుంది, డేటా ఫ్లో యాక్టివిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ డేటా బ్రిక్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ కోడ్ రాసి ఉంటారు ఎవరొకరు, వాళ్ళ దాన్ని మనం ఇక్కడ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అడిగినప్పుడు నువ్వు కావాలన్నావు కదా హర్షిత, ఫిల్టర్ చేయాలనుకున్నాను నేను అన్నప్పుడు ఫిల్టర్ యూస్ చేస్తాము. ఓకే, లూప్స్లో రన్ అవ్వాలి అనుకుంటాము, లూప్స్ యూస్ చేసి ఇఫ్ కానీ. ఏడిఎఫ్ ఈజీనే, ఇవన్నీ ఎలా వాడాలో తెలుసుకుంటే ఫైన్. బట్ మనకి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రాజెక్ట్ రియల్ టైంలో చేయాలనుకున్నప్పుడు కానీ జస్ట్ మన బ్రెయిన్ ఆలోచించాలన్నమాట. ఏది ఎలా రావాలి, ఏది యూస్ చేయాలి, అది ఒక టెక్నిక్. నెక్స్ట్ వస్తే మనము ట్రై చేస్తూ వెళ్ళిపోవాలి. మనకి ఇది రాలేదంటే ఆడికే ఆగిపోదు. లిస్ట్ ఆఫ్ ది ఫైల్స్ పెట్టి చూసాము, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే మనకు ఫోల్డర్లో లిస్ట్ ఆఫ్ ఫైల్సే లేవు. ఓకే, ఆ ఫోల్డర్లో మళ్ళీ ఫోల్డర్స్ కూడా ఉన్నాయి, ఫోల్డర్స్ హైరార్కీ మెయింటైన్ అవుతుందన్నమాట. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వర్క్ అవ్వవు. లేకపోతే మనం ఇంకో సినారియో కూడా చూద్దాము. ఓకే, అండ్ ఇది CSV ఇచ్చినాం కదా, అండ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కూడా ఇద్దాం. మేబీ అది ఎర్రర్ ఇచ్చిండొచ్చు కదా, ఎందుకంటే మనం CSVలో పెట్టలేదు. ఏడిఎఫ్ ఎలా అయినా వర్క్ అవుతుంది, ETL టూల్ కదా, దానికి చాలా ఫీచర్సే ఉంటాయి. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇచ్చి చూద్దాం ఎలా వస్తుందో. అండ్ మనకు అవుట్పుట్ వేరేది ఏదైనా ఇవ్వాల్సి ఉంటుందా? ఓకే, సేమ్ అవుట్పుట్ తీసుకుందామా లేకపోతే వేరేది ఇద్దామా? ఓకే, ప్రిజర్వ్ 1 అని ఇచ్చాను నేను. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేశాను, డైరెక్టరీ. సో నాట్ హియర్, సారీ.
ఇప్పుడు అర్థమైంది కదా మీకు. యాక్చువల్లీ మనము ఫైల్కి సంబంధించిన అంటే మనం సిఎస్వి ఫైల్ అని చెప్పినాం, కానీ డేటా సెట్ క్రియేట్ చేసినప్పుడు ఆ సిఎస్వి ఫైల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా సోర్స్లో. మేబీ దానివల్ల కూడా ఎర్రర్ వచ్చిండొచ్చు కదా. సో మనం ఏం చేద్దామంటే వైల్డ్ కార్డ్లో పెట్టేసాము, ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీకు వచ్చి నేను చెప్తున్నా, మీలాగా నేను ఒకవేళ ఆ స్టేట్లో ఉంటే మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తున్నా. పెడదాము star.csv ఇచ్చాము. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కూడా వెళ్ళిపోదాం అండ్ డీబగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమైనా ఎర్రర్ వస్తుందా, లేకపోతే సేమ్ ఫాలో అవుతుందా ఏంటి అన్నట్టు. అంటే డిఫరెంట్ డేటా ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్స్ అనమాట. ఎవరు వాళ్ళ వే ఆఫ్ పైప్లైన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అవే ఫాలో. ఫస్ట్ ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళు చేసినవే కొంచెం అప్డేట్ చేసుకుంటూ మార్చుకుంటూ వస్తారనమాట మిగతా టీమ్ మెంబర్స్ అంతా. సో ఎవరి పైప్లైన్స్ అయినా వాళ్ళ ఇష్టం. సో ఇది వర్క్ అవ్వట్లేదు మనకి, చూడండి. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనే ఆప్షను ఈ ప్రిజర్వ్ హైరార్కీలో వర్క్ అవ్వదు. ఓకే, అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో మనం వైల్డ్ కార్డ్కే వెళ్ళాలి. మనం ఇంకోటి చూద్దాము శాంపుల్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటన్నట్టు. ఓకే, అండ్ సరే ఈ ప్రిజర్వ్ హైరార్కీ తీసేస్తున్నాను. రీనేమ్ చేద్దాంలేండి, ఎందుకు ఒకసారి డిలీట్ చేయడం. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇస్తే రన్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం 2 డిఫరెంట్ సినారియోస్ చూసాము. ఒకటి ఏంటి మెర్జ్ ఫైల్స్, ఇంకోటి ప్రిజర్వ్ హైరార్కీ. ఇప్పుడు ఫ్లాటన్ హైరార్కీ కూడా చూద్దాం. ఓకే, ఫ్లాటన్ హైరార్కీ అంటే మీనింగ్లోనే ఉంది. మనం హైరార్కీ ఇచ్చినప్పటికీ అది ఫ్లాట్ చేసేసి ఓకే సింగిల్ ఫైల్ లెక్క ఇస్తుంది అనుకోవచ్చు మనం. ఓకే, జనరల్గా నేమ్లోనే ఉంది కదా, ట్రై చేసి చూద్దాము అదేం చేస్తుందో. సేమ్ ఈ ప్రిజర్వ్ హైరార్కీ ఉంది కదా, అదే మనం డేటా సెట్గా పంపిద్దాము. ప్రిజర్వ్ హైరార్కీ అవుట్పుట్. సో మళ్ళీ రన్ చేసినప్పటికీ సేమ్ అలానే ఉన్నాయి చూడండి. మరి ఎక్స్ట్రా ఫైల్ యాడ్ అవ్వడం ఇలాంటివి ఏం జరగట్లేదు. 2 టైమ్స్ రన్ చేసే కదా ప్రిజర్వ్ అవుట్పుట్ ఇచ్చేసి. 1 minute, సారీ ఇది ఇచ్చాము మనం. ఓకే, ఇవ్వలేదు. ప్రిజర్వ్ హైరార్కీ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫ్లాటన్ హైరార్కీ చూద్దాం. ఎడిట్ ఆప్షన్ లేదా కంటైనర్కి? ఎడిట్ మెటాడేటా లేదా, మరి ఎడిట్ ఆప్షన్ లేనట్టుంది కంటైనర్కి. చూస్తాను మళ్ళీ, నేను చెక్ చేసి చెప్తాను. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడే రావాలి కదా. ఇప్పుడు సపోజ్ మనం లోపలికి వెళ్తే ఎడిట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది కదా. బట్ కంటైనర్ లెవెల్లో ఎడిట్ ఆప్షన్ ఏం లేదు చూస్తే మీరు. ఓకే చూడండి, ఉందా ఏమైనా ఎడిట్ ఆప్షన్? లేదు కదా. ఓకే ఫైన్. ఇప్పుడైతే మనం ఫ్లాటన్ హైరార్కీ అనేసి ఒక ఫ్లాటన్ హైరార్కీ క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసి మన ఫ్లాటన్ హైరార్కీ అవుట్పుట్ ఫైల్. ఓకే, అవుట్పుట్ ఇన్పుట్ వస్తే ప్రిజర్వ్ వేస్తున్నాను ఎందుకంటే హైరార్కీ ఉంది కదా. సో ఈ హైరార్కీ ఇచ్చి చూద్దాం ఇది ఫ్లాట్ అయిపోతుందో లేకపోతే సేమ్ హైరార్కీ వస్తుందో ఫ్లాటన్ హైరార్కీ యూస్ చేసి. ఓకే, సో ఈ పైప్లైన్ సేవ్ చేస్తున్నాను నేను. అండ్ మీరు చూడొచ్చు సోర్స్ వచ్చేస్తే ఈ వైల్డ్ కార్డ్ పంపించాము స్టార్ అనేసి, అండ్ అవుట్పుట్ వచ్చేస్తే సింక్. ఓకే, ప్రిజర్వ్ అవుట్పుట్టే ఉంది. సో ఆ పైప్లైన్ నేమ్ చేంజ్ చేసి నేను పబ్లిష్ చేస్తున్నాను. ఇదేంటిది? ప్రిజర్వ్ EMP పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, మన కొత్త పైప్లైన్ సేమ్ పైప్లైన్స్. ఓకే, మనకి సేమ్ ఇలానే ఉంది కదా ఫ్లాటన్ హైరార్కీ కూడా. ఓన్లీ ఏంటి కాపీ బిహేవియర్ ఒక్కటి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం దీన్నే క్లోన్ చేసుకుందాం. చూడండి, క్లోన్ చేయాలంటే సేమ్ని ఒక కాపీ పేస్ట్ లాగా అనుకోండి. క్లోన్ అంటే సేమ్ పైప్లైన్ని ఇంకో అంటే న్యూ పైప్లైన్ లెక్క క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట క్లోన్. చూడండి, కాపీ 1 అనేది ఇచ్చింది. సో మనకి ఇదేంటిది ఫ్లాటన్. ఓకే, ఫ్లాటన్
ఈ ఎంపీని ఇస్తున్నా. ఓకే, ఫైల్ నేమ్ పైప్ లైన్ నేమ్. అండ్ ఇక్కడికి వస్తే సోర్స్ ప్రిజర్వ్ ఇన్పుట్టే .csvనే. అండ్ సింక్ ఒకటే మనం చేంజ్ చేయాలి. సింక్కి మనం కొత్తది క్రియేట్ చేద్దాం. సింక్ ఫ్లాటన్ అవుట్పుట్ డేటా లెక్స్ చెక్ చేస్తాము. అండ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా ఫ్లాటన్ హైర్. ఓకే, ఇప్పుడు ఏం లేదు మన దగ్గర ఈ ఫ్లాటన్ హైరార్కీలో. ఓకే ఓకే. అండ్ కాపీ బిహేవియర్ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఫ్లాటన్ హైరార్కీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫైన్, అంతే, ఇంకేం చేంజెస్ ఉండవు. మనం రన్ చేద్దాం పైప్ లైన్. మనం జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, దీన్ని జూమ్ అవుట్ కావాలంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు, కరెక్ట్ పొజిషన్లో పెట్టాలంటే పెట్టచ్చు. అది మన ఇక్కడ ఫీచర్స్ ఉంటాయి, వాడుకోవచ్చు అనమాట. ఇదండి ఇక్కడ ఆటో అలైన్ చేయొచ్చు. ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆటో అలైన్ అంటే అది అలైన్ అయిపోతుంది. మనం ఇట్లా కావాలి జూమ్ ఫిట్ కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇలా ఫీచర్స్ కూడా ఉంటాయి ADFలో. సో మన పైప్ లైన్ రన్ అయిపోయిందంటే చూద్దాం మరి. ప్రిజర్వ్ హైరార్కికల్ అవుట్పుట్ కదా, ఏం డేటా రాలేదు. నో బ్లాబ్సా? పారామీటర్స్ వేరియబుల్స్ ఎందుకు రాలేదు? ఇది ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? మ్యాపింగ్ ఒకసారి చెక్ చేద్దాం. మ్యాపింగ్ మల్టిపుల్ ఫైల్స్ వేస్తున్నాం కదా, మ్యాపింగ్ మేబీ ఇదేంటి? ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఫైల్ చూడండి, ప్రిజర్వ్ ఇన్పుట్కి వెళ్ళిపోయింది. ఓకే, మన దగ్గర ప్రిజర్వ్ ఇన్పుట్లో ఏం లేవు కదా, సో అందుకే మేబీ రాలేదేమో, చూద్దాం. సో ఇది మారుస్తున్నా నేను. ఫైల్ పాత్ మేబీ చేంజ్ అయిపోయినట్టుంది నేను అక్కడిక్కడ ప్రెస్ చేయడం. చూద్దాం, మేబీ ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం రాలేదు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా నేను. చేంజ్ చేశాను కదా, పాత్ చేంజ్ చేశాను. ఇది సోర్స్ పాత్ ప్రిజర్వ్ ఇన్పుట్. యాక్చువల్లీ మన దగ్గర ప్రిజర్వ్ ఇన్పుట్లోనే హైరార్కికల్ ఫోల్డర్స్ ఉన్నాయి, బట్ ప్రిజర్వ్ ఇన్పుట్ 1లో ఏం లేదు డేటా. రన్ అయిపోయింది. వచ్చాయా డేటా ఫైల్స్? చూడండి ఎలా వచ్చాయో. అది ఆటోమేటిక్గా నేమ్ ఇచ్చేసింది దాంతకు అదే. సో ఫస్ట్ ఫైల్ డేటా అది సాయి అండ్ హర్షిత అండ్ శాంతి ఇచ్చింది. అండ్ అది ఫైల్స్ కూడా ఫస్ట్ యాక్చువల్ 2022లో మంది ఓడి పెట్టాము, సాయి కార్తిక్ అది పెట్టాము, కానీ హర్షిత అండ్ ఇచ్చిందనమాట శాంతి నేమ్స్, కుమార్ అండ్ సురేందర్. ఫస్ట్ ఎవరిది లోడ్ చేసింది ఇది కదా, అండ్ ఇది. అండ్ ఈ ఫైల్ మేబీ మనకి ప్రిజర్వ్ ఇన్పుట్లో 2021లో ఎవరున్నారు? సాయి అండ్ కార్తిక ఎంప్లాయీస్ ఉన్నారు. బట్ అక్కడికి వస్తే మీరు ఫైల్ ఏముంది? సో ఇది ఏమి స్టార్టింగ్ లెక్క ఇవ్వట్లేదు అనమాట. ఫస్ట్ ఫైలే తీసుకోవాలి, సెకండ్ ఫైలే తీసుకోవాలి, దాని ఇష్టం. అదే ఫైల్ అని తీసుకొని దానికి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టేసుకొని ఇస్తుంది అనమాట ఫైల్స్. ఓకే, ఫ్లాటన్ హైరార్కీలో ఫ్లాటన్ అయితే చేస్తుంది, కానీ ఫ్లాటన్ అంటే ఏంటంటే ఈ ఫోల్డర్స్ అన్నీ మిస్ చేసేసి ఫైల్స్ ఏమున్నాయో ఆ ఫైల్స్ మట్టుకే ఇచ్చేస్తుంది. అర్థమైందా ఈ సినారియో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మనము సినారియో తీసుకున్నాం కదండి, మల్టిపుల్ హైరార్కీస్ ఉన్నప్పటికీ అవన్నీ ఇగ్నోర్ అయిపోయి ఓన్లీ ఫైల్స్ లోడ్ అవుతాయి. ఓన్లీ ఫ్లాటన్ అంటేనే ఫ్లాట్ చేసేస్తుంది అనమాట. అవేం ఉండవు ఫోల్డర్స్, ఫైల్సే కావాలి మనకి అన్నట్టు. హైరార్కీ ప్రిజర్వ్ చేయమంటే మనం ప్రిజర్వ్ హైరార్కీ కాపీ బియర్ పోవాలి. వద్దు, నాకు హైరార్కీ ప్రిజర్వ్ చేయకండి, ఫ్లాట్ చేసేసేయండి, ఆ ఫోల్డర్ నేమ్స్ అన్ని తీసేసి నాకు ఫైల్స్ ఒకటే ఇవ్వండి అంటే ఫైల్స్ ఒకటే ఇస్తుంది అనమాట. మెర్జ్ చేయదు, మళ్ళీ మెర్జ్ చేస్తుంది అనుకోకు. ఇప్పుడు సరే మనం ఇంకోటి కూడా చూద్దాం. సరే 2020 డిసెంబర్లో ఏమైందంటే 2 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. 2 ఎంప్లాయీ ఫోల్డర్స్ వచ్చాయి ఫైల్స్ వచ్చాయి. చూద్దాం ఇప్పుడు ఈ సినారియోలో అది 4 ఫైల్స్ ఇస్తుందా లేకపోతే 3 ఫైల్స్ ఇస్తుందా? అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీక్ 4లో ఎవరున్నారు? రామ్, సీత అండ్ లక్ష్మణ్ ఉన్నారు.
ఓకే. ఓ సేమ్ నేమ్ ఇచ్చినా కదా, రీప్లేస్ చేసింది అది, సారీ. అంటే సేమ్ నేమ్ ఇచ్చా కదా నేను, న్యూ ఎంప్లాయీ అనేసి. సో అది ఏమైందంటే ఓవర్ రైట్ చేసింది. ఓకే, ఓవర్ రైట్ అంటే ఆల్రెడీ 2021లో ఎవరు ఏ ఎంప్లాయీస్ ఉన్నారు, సాయి అండ్ కార్తిక ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేసింది, ఇది రామ్, సీత అండ్ లక్కీని పెట్టిందనమాట. సో నేనేం చేస్తున్నానంటే సేమ్ నేమ్ ఇస్తే అది ఓవర్ రైడ్ చేస్తుందంట ఖచ్చితంగా. సో ఓవర్ రైడ్ చేయనివ్వండి. ఇప్పుడైతే సాయి అండ్ కార్తిక వచ్చేసి ఉంటారు. నేను వీక్ 4 ఫైల్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. రామ్, సీత అండ్ లక్కీ ఎంప్లాయీస్ని కూడా అప్లోడ్ చేశాను. ఓకే, ఇది వచ్చేస్తే .csv అని ఇచ్చాను, యూనిక్ నేమ్ ఇవ్వాలి. ఓకే, అండ్ అర్థమైంది కదా. ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రిజర్వ్ ఫ్లాట్ అండ్ హైరార్కీలో 3 ఫైల్స్ వస్తాయా, 4 ఫైల్స్ వస్తాయా చూద్దాం. అండ్ మీ ఇంటెన్షన్ ప్రకారం ఎన్ని ఫైల్స్ వస్తాయి కుమార్? నువ్వు పింక్ చేయి, పర్లేదు. 3 or 4. హర్షిత అండ్ శాంతి పింక్ చేయండి, 4, 3, 2 అనేసి, మీ ఇష్టం. వెయిటింగ్, ఫాస్ట్, టైం అవుతుంది. కుమార్ 3 ఫైల్స్ వస్తాయి అంటున్నాడు. మీరు చెప్పే 3 ఫైల్స్ వస్తాయి అంటున్నాడు, ఆ 2 ఫైల్స్. శాంతి నువ్వు? హర్షిత? ఇది ఫ్లాట్ అండ్ హైరార్కీ గుర్తుపెట్టుకోండి, జనరలైజ్డ్. యాక్చువల్లీ నేమ్స్లోనే ఉంటుంది అనమాట అంతా. ఓకే, చూద్దాం రన్ చేసి. సేమ్ పైప్ లైన్ రన్ చేస్తున్నాము. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ హియర్ గో 4 ఫైల్స్ వచ్చాయి, 3 రాలేదు. అది మెర్జ్ చేయదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, రామ్, సీత, లక్ష్మణ్ ఫస్ట్ ఫైల్, అండ్ సాయి కార్తిక సెకండ్ ఫైల్, కుమార్ సురేందర్ థర్డ్ ఫైల్, అండ్ హర్షిత అండ్ శాంతి 4th ఫైల్ వచ్చింది. ఓకే, అర్థమైంది ఈ సినారియో. సో హైరార్కీని మట్టుకి ఫ్లాట్ చేసేస్తే ఎన్ని ఫైల్స్ ఇస్తే అన్ని ఫైల్స్ ఇస్తుంది. బట్ నేమ్స్ మటుకు మనం ఇచ్చింది రాదు, దాని ఇష్టం వచ్చిన నేమ్స్ ఇస్తుంది అనమాట. మనం నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేమ్స్ చేంజ్ చేసుకోలేమా అంటే నేమ్స్ మనం అబ్సల్యూట్గా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. అదంతా పారామీటరైజ్డ్లో వర్క్ అయిపోతుంది. ఇవి స్టాటిక్ పైప్లైన్స్లో పెద్దగా యూజ్ అవ్వదు అనమాట. ఓకే, అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే, అండ్ కాపీ యాక్టివిటీలో మనకు కాపీ బిహేవియర్స్ అన్నీ అయిపోయాయి. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, డైనమిక్ కూడా పంపచ్చు మన కంటెంట్. ఇది మళ్ళీ చూద్దాం, ఇది ఎంత పారామీటరైజ్డ్కి వచ్చేస్తుంది ప్లాట్ఫామ్. ఓకే, ఫ్లాట్ అండ్ హైరార్కీ, ప్రిజర్వ్ హైరార్కీ అండ్ మెర్జ్ ఫైల్స్. దీస్ ఆర్ ద 3 కాపీ బిహేవియర్స్ ఎగ్జిస్ట్ ఇన్ కాపీ యాక్టివిటీ. ఈ 3 ఇంపార్టెంట్. మేబీ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడగచ్చు వీటి నుంచి. అండ్ సో మనం హర్షిత అడిగినట్టు ఇంకా టైం ఉంది కదా, మనం సార్ట్ చేద్దాము. ఓకే, ఒక డేటా ఫ్లో క్రియేట్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఫ్లో ఉంది కదా, అది యూజ్ చేద్దాం. ఇందుకు మళ్ళీ టైం వేస్ట్ మనకి. ఎగ్జిస్టింగ్ డేటా ఫ్లోలో సోర్స్ ఏముంది? ఈఎంపీ డేటా సెట్ ఉంది కదా. ఓకే, సో నేను దీన్ని మారుస్తున్నాను ఈ డేటా సెట్ని. ఆల్రెడీ ఉన్న డేటా సెట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ టాస్క్ ఏంటంటే ఎంప్లాయీ ఇన్పుట్ ఫోల్డర్ నుంచి ఎంప్లాయీ ఇన్పుట్ ఫోల్డర్కి డేటా లోడ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఒక నిమిషం కదా, ఎంప్లాయీ ఇన్పుట్ ఫోల్డర్ ఎక్కడుంది? ఇన్పుట్ ఫోల్డర్. ఎంప్లాయీలో ఎంత డేటా ఉంది? 2 ఫైల్స్ ఉన్నాయి, 11, 12. అండ్ అవుట్పుట్లో జేసన్ ఇచ్చాము మనము. ఇది కొత్త ఫైల్ క్రియేట్ చేసింది అనమాట. ఓకే, అండ్ ఇలా ఇచ్చింది. సో మనం కొత్తదే చేద్దాం, మనం CSV టు CSV చేద్దాము, ఎందుకంటే మళ్ళీ డౌట్స్ ఎందుకు. సో న్యూ డేటా ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి? డేటా ఫ్లోస్కి వెళ్ళి
న్యూ డేటా ఫ్లో అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తూ సోర్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. నా దగ్గర సోర్స్ లేదు ప్రజెంట్ అయితే. నేను ఏ సోర్స్ వాడాలనుకుంటున్నానంటే ఇది ఉంది కదా, ప్రిజర్వ్ హైరార్కీ, ప్రిజర్వ్ అవుట్పుట్. ప్రిజర్వ్ అవుట్పుట్లో ఏ ఫైల్ ఉంది యాక్చువల్లీ ఒకసారి చూడండి. ఒక ఫ్లాటన్ కూడా కాదు, మెర్జ్ ఉంది కదా, మెర్జ్ వాడదాం. ఓకే, మెర్జ్ అవుట్పుట్ ఉంది కదా, అదుకోండి. మెర్జ్ అవుట్పుట్లో సింగిల్ ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, CSV ఫైల్, మెర్జ్ అవుట్పుట్ ఫైల్ తీసుకుంటున్నాను. అండ్ సోర్స్, ప్రొజెక్షన్, ఇవన్నీ చూడాలంటే మనం డీబగ్ ఫ్లో ఆన్ చేసుకోవాలి. ఈ డీబగ్ ఫ్లో ఆన్ ఉన్నంతసేపు మనకు ఛార్జెస్ పడతాయి అనమాట. సో ఇంకా 5 minutes ఉంది కాబట్టి నేను ఇది ఆన్ చేయట్లేదు మీకు, కానీ నేను చూపిస్తాను. సార్ట్ చేయాలి కదా, సార్ట్ చూడండి, సార్ట్ ఉంది కదా, సార్ట్. దెన్ సార్టింగ్ కాలం ఏంటి హర్షిత? ఐడి కదా, ఐడి. ఇది డీబగ్ ఫ్లో ఆన్ చేయాల్సిందే ఖచ్చితంగా. డీబగ్ ఫ్లో ఆన్ చేయకపోతే కాలం లిస్ట్ రాదనమాట. మనం చూసుకుంటూ ఉండాలి మనకి ఎంత ఉన్నాయి క్రెడిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ కొత్తవి చేసుకోలేం కదా. ఇదిగోండి నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ మార్నింగ్ 15,588 క్రెడిట్స్ ఉన్నాయి, రూపీస్ ఉన్నాయి. సో డీబగ్ ఫ్లో ఆన్ అయిపోయింది. ఓకే, సోర్స్ నుంచి ప్రొజెక్షన్ చేద్దాం మనం. ప్రొజెక్షన్ అంటే ఏం లేదు, స్కీమాని ఇంపోర్ట్ చేయడం అంతే. ప్రొజెక్షన్ అంటే ఏమో అనుకోకండి, స్కీమా ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. అంటే అదే ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ ఉంది కదా, అదే స్కీమా అంటే. ఇది స్కీమా వన్స్ స్కీమా ఇంపోర్ట్ అయిపోతూనే మనం డేటా ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. వచ్చేసింది ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ. మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇవి, బట్ నేనేం అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాటికి. అండ్ డేటా ప్రివ్యూ కూడా చూద్దాం. మనకి యాక్చువల్ నైన్ రోస్ ఉండాలి, 9 రికార్డ్స్ ఉండాలి. 9 రికార్డ్స్ వచ్చాయి కదా. అండ్ సార్టింగ్లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తే ఇందాక రాలే కదా మనకి కాలం లిస్ట్, ఇప్పుడు వస్తుంది చూడండి. ఐడితో సార్ట్ చేస్తున్నాను. అసెండింగ్ స్మాల్ టు బిగ్ కావాలి నాకు, అంతేనా హర్షిత? బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ తీసుకుందాము. అండ్ దెన్ సింక్ వస్తే మనం ఇంకో డేటా సెట్ క్రియేట్ చేద్దాము. CSVకి వెళ్ళిపోదాం, రెండింటికి అర్థమవుతుంది. సార్ట్ ఎంపీ. ఓకే, అండ్ ఫోల్డర్ అవుట్పుట్లో పెడుతున్నాను ప్రజెంట్ అయితే. ఓకే, అండ్ ఓపెన్. నేను ఫైల్ నేమ్ కూడా నాకు కావాల్సిన అవుట్పుట్లో నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఏంటి? సార్ట్ emp.csv ఇచ్చాను నేను ఫైల్ నేము. సో నాకు ఆ ఫైల్ నేమే కావాలనుకుంటున్నా, చూస్తాను. ఇప్పుడైతే ఇది డేటా ఫ్లో కదా. సో మనం ఏం చేయాలంటే డేటా ఫ్లో యాక్టివిటీ క్రియేట్ చేస్తేనే పైప్లైన్ అవుతుంది అనమాట. డేటా ఫ్లో పెడితే ఆ పైప్లైన్ అయిపోదు. డేటా ఫ్లోకి వెళ్ళి అక్కడ కింద చేసిన డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషను ఏంటి, మనకి డేటా ఫ్లో 1 అని ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే దీనికి నేమ్ మారుస్తున్నాను, సార్ట్ డేటా ఫ్లో అని ఇస్తున్నాను. ఓకే, అండ్ సార్టింగ్ ఎంపీ. ఓకే, నేను ఇక్కడ సార్ట్ డేటా ఫ్లో ఇచ్చాను. అండ్ రన్ ఆన్ ఇంటిగ్రేషన్ రన్ టైం అండ్ కన్ఫిట్ సైజ్ స్మాల్. చెప్పినా కదా స్పార్క్ మీద రన్ అవుతుంది డేటా ఫ్లో. స్పార్క్ క్లస్టర్ సైజ్ స్మాల్ ఇచ్చాము. దట్స్ ఇట్. నేనైతే రన్ చేస్తున్నాను, చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. ఇది టైం పడుతుంది కదా, ఒక 1 or 2 seconds ఎక్కువే తీసుకుంటుంది కాపీ యాక్టివిటీ కంటే. ఎందుకంటే స్పార్క్ సెషన్ స్టార్ట్ అవ్వాలి కదా.
చూద్దాం. క్లస్టర్ స్టార్ట్ అయిపోయింది. 1 సెకండ్ 440 మిల్లీ సెకండ్స్ తీసుకుందనమాట. అయిపోయిందా, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 2 సెకండ్స్కే లోడ్ అయిపోయిందని చూపిస్తుంది 9 రికార్డ్స్. చూద్దాం డేటా ఉందేమో మరి. మనం ఎక్కడ ఇచ్చాము? అవుట్పుట్ కదా, అవుట్పుట్ కంటైనర్లో ఇచ్చాము. అవుట్పుట్ కంటైనర్లో చాలా ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి. ఇదేంటి? సో నేనైతే ఇవన్నీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఒకసారి. ఓకే, మనకు అర్థం కావట్లేదు కదా అది ఎక్కడో ఏంటనేసి. అండ్ దిస్ ఇస్ మై డేటా ఫ్లో అండ్ అవర్ సింక్ ఒకసారి మళ్ళీ చూద్దాము. సింక్ అని ఏమి ఇచ్చాము? సార్ట్ ఈఎంపీ అని ఇచ్చాము కదా. అండ్ అవుట్పుట్ ఇచ్చాము సార్ట్ ఈఎంపీ.csv అని కూడా ఇచ్చాము. సోర్స్ ఫైల్ ఉంది, చూడాలి మరి రన్ చేద్దాం. టైం అయిపోతుంది. మల్టిపుల్ ఫైల్స్ లోడ్ అయిపోయాయి ఎందుకో మరి. సింగిల్గా వస్తున్నాయి అవన్నీ. అదే ఒక్కొక్క డేట్ ఒకటి వచ్చింది, అమలు రాకూడదు. సో మనం ఏదో మిస్టేక్ చేసామంటే. మేబీ అది ఐడి వచ్చేసి స్టార్టింగ్ నుంచి చూస్తే అది పార్ట్ 00 అని ఉంది కదా, అందులో 11 ఎంప్లాయీ ఐడి ఉందేమో. అలా చూస్తావా ఒకసారి? ఎక్కడ ఐడి? ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఉంటుంది. స్టార్టింగ్ అట్లే జరుగుతుంది. స్టార్టింగ్ ఏం పర్లేదు, బట్ మనకు సింగిల్ ఫైల్ కావాలి కదా, మల్టిపుల్ ఫైల్ జనరేట్ అయిపోయాయి కదా. సో అందుకని మెర్జ్ చేయలేదు కదా. లేదు, నార్మల్ డేటా ఫ్లో అయితే రావాలి. సో మేబీ సార్ట్ అయితే అయింది కదా, సార్ట్ అయింది, బట్ సార్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ పార్ట్స్లో డిఫరెంట్ ఫైల్స్లో అయిపోయింది అనమాట సార్టింగ్. సో మీరు చూస్తే టైం కూడా లాస్ట్ మాడిఫైడ్ టైము ఫస్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చింది, నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చింది అనమాట. సో సార్టింగ్ అయితే జరిగింది, సార్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది, కానీ సింగిల్ ఫైల్కి రాలేదు. సో అండ్ వన్ మోర్ థింగ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మన డేటా ఫ్లోకి సింక్కి మనం నేమ్ ఇచ్చాము, ఆ నేమ్ తీసుకోలేదు ఇది. సో దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. టైం అయింది కదా, ఇంకా నేను మళ్ళీ టుమారో మనకి ఫస్ట్ టాస్క్ ఇదే చేద్దాము, సరేనా? మళ్ళీ ఒక 10 minutes అయినా పడుతుంది దీనికి. ఓకే, టుమారో మనం ఇది చూద్దాము. సో మనం ఈరోజు ఏం చూసేసినామంటే, కాపీ యాక్టివిటీలో ప్రిజర్వ్ హైరార్కీ, ఫ్లాటన్ హైరార్కీ, మెర్జ్ ఫైల్స్ అండ్ డేటా ఫ్లోలో సార్టింగ్ చేసినాం. కానీ సింగిల్ ఫైల్ ఇస్తే నాకు మల్టిపుల్ ఫైల్స్ సార్ట్ అయిపోయి జనరేట్ అయిపోయినాయి అనమాట. ఇది ఒక డిఫరెంట్ టాస్క్ అనుకోండి, ఇది కూడా మేబీ డిఫరెంట్ టాస్క్. సో మనం టుమారో ఏం చూద్దామంటే, అండ్ సింగిల్ ఫైల్ ఇస్తే సింగిల్ ఫైలే సార్టే రావాలి. ఈ టాస్క్ మీరు చేయండి మీకు టైం ఉంటే, లేకపోతే టుమారో మనం చూద్దాం. ఫైన్.